ఒక మంచి సీడ్ సోయింగ్ మిక్స్ ఉంటేనే మంచి జెర్మినేషన్ అండ్ ఆరోగ్యంగా పెరిగే సీడ్లింగ్స్ వస్తాయి. ఈరోజు నేను వాడే సింపుల్ అండ్ ఈజీ మిక్స్ ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఇది సీడ్స్కి మంచి స్టార్ట్ ఇస్తుంది. నమస్కారం, నేను శ్రీదీప్. బ్లాసమ్ యువర్ వేకి స్వాగతం. ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందాన్నిచ్చే వాటిపైనే ఫోకస్ చేస్తాం. మొదటిగా నేను కోకో కాయర్ బ్లాక్తో మొదలు పెడతాను. ఇది కొబ్బరి పీచు నుంచి తయారవుతుంది. ఇది తేమని బాగా పట్టి ఉంచుతుంది, కానీ సాగి అవ్వనివ్వదు. దీనిని సిద్ధం చేసుకోవడానికి నీళ్లు కొంచెం కొంచెంగా పోసి పూర్తిగా ఎక్స్పాండ్ అయ్యే వరకు వదిలేస్తాను. ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇది ఎంత లైట్గా ఫ్లఫీగా మారుతుందో చూడండి. సున్నితమైన సీడ్లింగ్స్కి ఇది పర్ఫెక్ట్. ఈ కోకో కాయర్కి నేను వర్మ్ కాస్టింగ్స్ వేస్తాను. ఇవి జెంటిల్ న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. దాంతో పాటుగా ఈ పర్లైట్ వేస్తాను. ఇది చూడటానికి మన థర్మోకోల్ బాల్స్లోనే ఉంటుందండి, కానీ సూపర్ డ్రైనేజ్ అండ్ ఎయిర్ ఫ్లో ఇస్తుంది మన మిక్స్కి. ఇవన్నీ కలిపేశాక ఈ మిక్స్ చూడండి ఎంత లైట్గా, ఎంత ఎయిరీగా ఉందో. నేను ఈ మిక్స్ రెడీ చేసేసుకున్నాక సీడ్లింగ్ కంటైనర్స్లో నింపేస్తాను అనమాట. నింపేశాక కొంచెం జెంటిల్గా నా ఫింగర్స్ తోటి ఇలా ట్యాప్ చేస్తే అది కొంచెము సాయిల్ కొద్దిగా లోపలికి వెళ్ళి కొంచెం ఎయిర్ పాకెట్స్ కాస్త రెడ్యూస్ అవుతాయి. ఇంకా సీడ్ సోయింగ్ మిక్స్ రెడీ అయిపోయింది. ఈ మిక్స్ మనం ట్రేస్లో వేసుకోవచ్చు, పన్నెట్స్, పీట్ పాట్స్ లేదా పెద్ద కంటైనర్స్ ఏ మీడియంలో అయినా మనం ఇది యూజ్ చేసి మనం సీడ్స్ని గ్రో చేసుకోవచ్చు. నా అప్కమింగ్ సీడ్ సిరీస్లో మనం సీడ్ టైప్స్ గురించి, సీడ్ ప్యాకెట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అలానే ఈ మిక్స్ని ఉపయోగించి ట్రేస్, పన్నెట్స్, పీట్ పాట్స్ లేదా ఏవైనా కంటైనర్స్లో మనం సీడ్స్ని ఎలా గ్రో చేసుకోవాలి, ఇలాంటి ఇంకెన్నో విషయాలు నేను డిస్కస్ చేస్తాను. ఈ సిరీస్లో నేను డైరెక్ట్ సోయింగ్ అంటే మనం ఎక్కడైతే హార్వెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నామో అక్కడే ఎలా గ్రో చేసుకోవాలి, సీడ్లింగ్ ట్రేస్లో సీడ్స్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఇలాంటి ఇంకా ఎన్నో ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మనం డిస్కస్ చేస్తాము. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల చెట్టు అయినా, ఓ కూరగాయ చెట్టు అయినా ఏదో ఒకటి నాటేయండి. మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోని గార్డెనింగ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలా మనం కలిసి గ్రో అవుదాం.